అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ది ఒక వీడియో విపరీతంగా తిరుగుతూ ఉంది. సో అదేంటంటే నిన్న మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా వాళ్ళు ఏదో సక్సెస్ ఈవెంట్ పెట్టుకొని వాళ్ళ మంత్రులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనేసి మనం ఆ వీడియోలో చూస్తూ ఉన్నాం. సో ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు ఏమంటా ఉన్నారంటే, ఎవరో మొన్న సత్తెనపల్లి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక కుర్రాడు పర్రామని చెప్పేసి పుష్ప సినిమాలో డైలాగ్ని ఆ బ్యానర్ మీద కొట్టించుకొని రోడ్డు మీద నించోవటం, అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం, ఇవన్నీ జరిగాయి. సో దాని మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, సినిమాలో డైలాగులు రాజకీయాల్లో తీసుకొస్తే, రోడ్ల మీదకి ఫ్లెక్సీలు పట్టుకొని వస్తే వాళ్ళని తొక్కుపెట్టి నారతీస్తామని చెప్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో దీన్నేదో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పేసి ఒక 2 రోజుల పాటు ఈ పర్రామనే చర్చ అయితే సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియా ఛానల్స్లో కూడా గట్టిగానే నడిచింది. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఇదే పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు ప్రచారంలో వాళ్ళ సమావేశాల్లో జనసేన పార్టీ మీటింగ్స్లో పాల్గొన్నప్పుడు కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బట్టలు ఇప్పి వీధి తిప్పి కొట్టించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదే అనేసి ఆనాడు ప్రగంగాలు పలవడం కూడా మనం అందరం చూసాం. కొంతమందిని అయితే నేరుగానే పేర్లతో విమర్శించడం, సినిమాల్లో డైలాగులు మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వాడారో మనం అందరం చూసాం. మరి ఈరోజేమో సినిమాల్లో డైలాగులు రోడ్ల మీదకి వస్తే తొక్కుపెట్టి నారలు తీస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఇలాంటి అంటే ఈయన చూడండి, వ్యవహారం ఏ విధంగా ఉందంటే, రేవు దాటాక బోడి మల్లయ్య అన్నట్టుగా ఏదో సామెత ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ప్రచారంలో ఈయన ఇష్టానుసారంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అధపాతాళానికి తొక్కుతాను, ఇవన్నీ కూడా ఆయన ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు. ఎవడో ఒక చిన్న కుర్రోడు ఆ పర్యటనలో ఫ్లెక్సీ పట్టుకొని రోడ్డుకు వస్తే దానికి ఇంత రాద్ధాంతం అనేది అనవసరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నోటితో అనలేదే. ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక విలేకరు అడిగినటువంటి క్వశ్చన్కి ఇదేదో సినిమా డైలాగ్ కదా అని అడిగితే ఆ విలేకరే మళ్ళీ సమాధానం ఇచ్చి ఇది పుష్ప సినిమాలో అన్నాడు. అదే పార్టీ నుంచి వచ్చి మన పార్టీలోకి వచ్చి వ్యతిరేక భావంతో మన పార్టీలోకి వచ్చినటువంటి ఆ పిల్లోడు మరి పథకాలు అమలు చేయట్లేదని బాధతోడో దేనితోడో మన పార్టీలోకి రావడం జరిగింది. అందుకని ఆ కుర్రోడు ఆ డైలాగ్ని పెట్టడం అనేది జరుగుండొచ్చు అనేసి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుండొచ్చు. దాన్ని పట్టుకొని వీళ్ళు ఈ రచ్చంతా చేస్తూ ఉన్నారనేసి మనకు అర్థమవుతోంది. ఎందుకంటే ఏదైనా రాజకీయ నాయకుడు మనం గతంలో ఏం మాట్లాడాం, ఇప్పుడేం మాట్లాడాం అనేది న్యూట్రల్గా ఉండేటటువంటి ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. సో వాళ్ళు చెప్పాల్సిన టైంలో అందరికీ అర్థమయ్యే విధంగా బుద్ధి చెప్తారు. అది గమనించుకొని అందరూ కంటిన్యూ అవుతే మంచిది.